బరీస్ అండ్ బ్యారీస్. ఈరోజు మా దగ్గర పనిచేసే ఒక అబ్బాయిది పెళ్ళి, కలీగ్. మహబూబ్ నగర్ దేవరకద్ర బస్వాయిపల్లి, అక్కడికి ప్రయాణం ఈరోజు. ఫస్ట్ నేను బైక్ పైన అనుకున్నాను, తర్వాత నిన్న సడన్గా ఇంకో మా దగ్గర డ్యూటీ దగ్గర నుంచి వాళ్ళు కూడా వస్తామన్నారు, కలీగ్స్ వస్తా అన్నారు. బట్ సడన్గా మార్నింగ్ వచ్చేసి ఒక అతను హ్యాండ్ ఇచ్చాడు. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, రఘురామ్ అని, ఆయనతో పాటు వెళ్తున్నాం ఈరోజు. కాకపోతే ఆయన బైక్ పైన అంత దూరం చేయలేడు ప్రయాణం. సో ఇక్కడ నుంచి గచ్చిబౌలి నుంచి జడ్చర్ల నుంచి దేవరకద్ర, అక్కడి నుంచి వెళ్ళి బస్వాయిపల్లికి ఎలా వెళ్ళాలో చూడాలి. టోటల్ మ్యాప్ నుంచి లింగంపల్లి నుంచి అయితే 129-130 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ టోటల్ ఇంటి వరకే అనుకోండి. తను లొకేషన్ పెట్టాడు అబ్బాయి నాగరాజ్. బట్ అక్కడ నుంచి చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పుడు రఘురామ్ గారు, నేను పొద్దున్న 6ంటికి ఫోన్ చేశాను, తను 7ంటికల్లా ఉండమన్నాడు. బట్ మందే లేటు, 7:10 7:15 అయిపోతుంది. ఫోన్ చేశారు, చేసి వచ్చేటప్పుడు పూలు పట్టరమ్మన్నారు. పూలు తెచ్చుకోమన్నారు. ఏ పూలో అడిగిపోయినాక అన్ని మిక్స్ పూలు ఏదో ఒకటి ఉంటే 100 రూపాయల పూలు చూడాలి. ఇంకా మళ్ళీ కలుద్దాం గైస్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో, ఏ బస్సులో వెళ్ళాలో నాకు ఇంకా చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోవడం. ఇక్కడ పూలు ఉన్నాయి, తీసుకుందాం. అక్క పావంటే ఎంత ఇచ్చాక అన్నీ కల్పించావా? పూలు తీసేసుకున్నాం గైస్, బయలుదేరడమే. హాయ్ బరీస్ అండ్ బ్యారీస్ వచ్చేసారు. మన రఘురామ్ గారిని వేసుకొని వెళ్ళిపోతున్నాం గచ్చిబౌలికి త్రూ నల్లగండ్ల ఫ్లైఓవర్. ఇంకా అక్కడి నుంచి ప్రయాణం ఎవరెవరు వస్తారో చూడాలి, ఎలా వస్తారో చూడాలి. ఈ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎంత ఏజ్లో ఉన్నారు, ఎవరికైనా ఐడియా ఉందా? ఈ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు నేను బండి నేర్చుకుంటున్నాను. అప్పుడు మా డాడీ దగ్గర స్ప్లెండర్ ఉండేది. స్ప్లెండర్ పైన నేను, విష్ణు, నరేష్ ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్తో బండి నేర్చుకుంటున్నాను. అప్పుడు బండిలో ఇంధనం నింపుకొని ఇప్పుడే మన ద్విచక్ర వాహనంలో ఇంధనం నింపుకొని బయలుదేరాం. గచ్చిబౌలి టు దేవరకద్ర బస్వాయిపల్లె. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి వెళ్ళి 800 రూపాయలు ఇంధనం. రోడ్డు బాగుంది ఫ్రెండ్స్. హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్, శంషాబాద్. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ పోతున్నాం కొండల మధ్యలోకి వెళ్ళి. కొండలు దాటితే, చెట్లు దాటితే, అడవిలు, పట్టములు అన్నీ దాటి నీ పెళ్ళికి వస్తున్నాం నాగరాజు. గుండు సూది గుచ్చుకుంటే తప్పు
ఒకసారి యాక్సిడెంట్ అయిందని చెప్పానా, ఇక్కడే. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక గుడికి వెళ్తున్నా, లీవ్ తీసుకుని వెళ్ళానా, ఒక వారం రోజులు రాలేదు చూడండి, కింద పడ్డా అని చెప్పి ఒక వారం రాలేదు చూడండి, ఇక్కడే పడ్డా. శ్రీ మహారాజ ప్రియమైన ముఖ్యమంత్రి గారు అయ్య ఉత్తరం రతన్న బదులుతారు. మహారాజ శ్రీ ప్రియమైన ముఖ్యమంత్రి గారు అలసిపోయావు కనిపించింది, తినకపోతాం అంతే. మహబూబ్నగర్ అయితే రైటు, కొత్తకోట స్ట్రైటు. అవును, ఆ మ్యాప్ కూడా వాడు పెట్టిన లొకేషనే. ఓకేనా, 10 కిలోమీటర్లు. పోయేటప్పుడు కూడా వర్షం పడకుంటే చాలు. రఘునాథ్ దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. హాస్టల్ ఇదా కనకాపూర్ అంట, కనకాపూర్ తండా. కిడ్నాప్ చేస్తున్నా సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిందంట. అస్సలు తగలే. ఎట్లా బండి ఒక్కొక్కటి నాకంటే హైట్ ఉన్నాయి. నాకంటే హైట్ ఉన్నాయి చూసిరా. ఇదే ఊరు, ఇంకో కిలోమీటర్ ఉంది, 2 కిలోమీటర్లు ఉంది వాళ్ళ ఇల్లు. వచ్చేసినాం, ఇదే ఊరు. రైటా, యూటర్నా? ఎక్కడుంది? ఆడనే ఉందిగా.
మమ్మీ